ఇదిగో బాబుని తీసుకెళ్ళి పత్రుడు గారి ఇంట్లో వదిలేసరా. ఎవరు నువ్వే వెళ్ళకూడదు. రోజు మీద ఉన్న వాదన పెద్దలతో మాట్లాడకూడదు. ఏం పర్వాలేదులే, మజ్జిగలో నిమ్మకాయ పిండి ఇస్తాను తాగితేలే. అమ్మో దిగిపోద్దా? ఇదిగో ఇప్పుడు దిగపోతే నేను గోదాట్లు దింపుతాను. రేపు పొద్దున నేను దిగుతాను. ఇప్పుడు నువ్వు బాబుని దింపేసిరా. అబ్బాబ్బాబ్బు అమ్మమ్మ నా సిట్టు కాదు, నా బంగారం కాదు, నువ్వు వెళ్ళి దింపేసిరా. సిట్టే పేద వచ్చే నా మనసు రాజమాంధ్రమే ఇయ్యాల పిఠాపురం సంత అయిపోవాలి. ఏ అలా ఉన్నా? ఏం లేదు. ఫోన్ చేసావా? లేదు. ఎందుకని? మనసేం బాగుంటలేదు. అలా ఆలోచిస్తూ కూర్చుంటే మనసేం బాగోదు. చాలా పద భోజనం పెడతా. ఏంటి? గోరు చుట్టూ. అరే ఎందుకను భోజనం చేయింది? అదే నేను తినిపిస్తా. ఏంటి బాబు అట్ట చూస్తున్నారు? ఎందుకు బాబు నన్ను అట్ట చూస్తున్నారు? నేను రాక్షసుడు అనుకున్నారా? నేను రాక్షసుడు కాదు బాబు, మనిషిని. నేను మనిషినే బాబు. ఇప్పుడు నేను చేసిన పని తప్పంటారా బాబు? తప్పని మీరు అందరూ అనుకుంటే బాబు నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి బాబు. మీ చిత్తం వచ్చినట్టు నన్ను కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేయండి బాబు. బాబు కనుక ఏట్రా ఏట్రేదంతానే ఏతయ్య గారు, నేను దాన్ని ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళో మీకు తెలుసు కదా. నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాను. అవునా? అదేంటి చేసిందో తెలుసా? ఆ కాపీ హోటల్ సత్తిగాడితో సంబంధం పెట్టుకుంది. చూశాను, నరికి పారేశాను. తప్పంటారా? నేనంటే ఇష్టం లేకపోతే నా గాడికి వచ్చి ఒరే అలా నీతో కాపురం చేయలేంట్రా, ఆడితో వెళ్ళిపోతానంటే ఒప్పుకునేవాడిని. అంత నాటకం ఆడింది. అందుకే ఇట్లాంటి నాటకం ఆడేవాళ్ళు ఉండకూడదనే ఈ పని చేశాను. వాళ్ళ గురించి ఊళ్ళో నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటుంటే గిట్టుగా చెప్పుకుంటున్నారు అనుకున్నాను. నిప్పులందే పొగరా సీతయ్య గారు, నిప్పులందే పొగరాదు. నా నోటితో అనకూడదు కానీ చిట్టు నా దొచ్చులు ఇంటి పంపించుకో. ఇంటి మాత్రం తప్పే ఉందమ్మా. వాళ్ళిద్దరిది మేనమా పెళ్లి సంబంధం. ఆ సంబంధం సరే, ఇంకా ఏరే సంబంధం ఉందని ఊరంతా అనుకుంటున్నారు. నేను అలా ఊర్లోకి వెళ్ళనిచ్చి ఆ దొచ్చులతో తిరుగుతున్నా. నిప్పులేందే పొగరాదు సీతయ్య గారు, నిప్పులేందే పొగరాదు. వెళ్తున్నాను, పొద్దునే టిఫిన్ చేసి అట్టుకోతాలే. అలాగే. ఇదిగో బాబు బయట అక్కడే ఉన్నాడు, త్వరగా వచ్చి బయట పడుకో. అలాగే వెళ్ళు. నువ్వు ఎప్పుడొచ్చావు?
ఉందా? బేగా వచ్చేయంటే ఆడితో పరస్కలాడుతున్నావా? పరాస్కల్ కాదు బావా, డాక్టర్కి గోరు చుట్టేస్తాను, అన్నం తినిపిస్తున్నాను అంతే. గోరు చుట్టేస్తే ఒక చుట్టేస్తే నువ్వు పక్కనుంటే ఏ చుట్టేనా నువ్వు చెప్పేది కానీ నేను చెప్పేది నీ మీద ఎంతిది లేకపోతే ఈ గాజు తెచ్చిస్తాడా? నా నోటు పాకి ఆడేవాడే తీర్చడానికి ఊరిడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. బెల్లం చచ్చిపోయాక మళ్ళీ మళ్ళీ ఈ ఊరే ఎందుకు వచ్చాడే? చెప్పా లోకులతో పాటు నువ్వు ఆ మాట అంటావా? ఆ రోజు ఏమన్నావు? ఇంటమంటే ఎంత నిప్పన్నావు, ఆ గురి నా గుండెలో ఉంటున్నావు. కానీ ఇప్పుడు నేనే పాపం ఎరగను బాబా, నేనే పాపం ఎరగను. చెప్తున్నా, ఇక నుంచి ఆడితో నువ్వు మాట్లాడటానికి లేదు, ఆడితో మాట్లాడటానికి లేదు, ఆడి గడప తొక్కటానికి లేదు, నువ్వు ఈ గడప తాకటానికి లేదు. తెలిసినా? దాటాలో కాఫీ. అది తిరిగే తిరుగులు కొట్టడా? దశగోయితో దొరికాడు పిస్కత్తలు మొగుడా అని ఆ తాగుబోతాడుతో తన్నులు తింటూ ఎంతకాలం సూత్రా పడుంటా. ఇదిగో ఆ మాయదారి చచ్చుడికి దాకా ఇచ్చి పడేసి ఆ తత్తుడు బావయ్య దగ్గరికి వెళ్ళి నీ పెళ్లి విషయాలన్నీ మాట్లాడి నీ దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేస్తాను. ఏ ఇదిగా వ్యక్తులు కూడా సుఖం లేకుండా అత్తమాని అడేజావు అంటూ శివాటొక్తూ సవారీలు చేస్తుంటే అంత ఒక్క పెట్టుకుని పడి ఉండాల్సిన కర్మ నీకేం పట్టింది అంట. సిట్టప్ప ఇప్పటికే నా తల పగిలిపోయింది, ఇంకా ఈ మాటలతో నన్ను మారాములు పెట్టగా నీకు పుణ్యం ఉంటుంది, నన్ను ఇలా ఉండదు. అదేమో సిట్టప్ప, బట్ట సిరిగిపోతే కొత్తది కొనుక్కుంటాం గాని కట్టుకోవడం మానేస్తామా? ఒకవేళ కూర్చి ఉండిపోయింది అనుకో ఏం చేస్తాం? తిరిగి వండుకుంటాం గాని తినకుండా ఉండిపోతామా? ఇదిగో సిట్టప్ప, ఆఖరికి కిమికీట కాదులు కూడా కట్టం వచ్చినప్పుడు గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తాయమ్మా. ఏమిటో గాని సిట్టప్ప, నువ్వేక అజ్ఞానంలో పడిపోతున్నావు. అన్నయ్య, నేను నిజంగా బాగుండాలని అనుకుంటున్నావా? అదేంటి నాన్న, నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలనే కదా. అయితే ఇలాంటి మాటలు ఎప్పుడు నాతో మాట్లాడు. నా కాపురం చల్లగా ఉండాలంటే ఇదిగో ఈ గాజులు తీసుకెళ్ళి ఇచ్చాయి. ఐసా బాసా, మరి ఈ గాజులు తిరిగి ఎందుకు ఇచ్చేదంటే ఏం చెప్పమంటా? ఏదో చెప్పే. రాతల రాజ్యాలు ఉంటే గచారం గాడిదలు మేపినట్టు కొంత మైదారు సంతా అని ఎవరి కర్మకి ఎవరి కర్తలే. అదేమిటి, ఎందుకు పంపించేసింది? నన్ను అడిగితే నేనేం చెప్పను. కాళ్ళ దగ్గర కనకాచి చూస్తే కడకా ఉండదే అలాక్షి అంద కనపకత్తి అలాగుంది మైదారు సంతాన్ని. ఎవరి కర్మకి ఎవరి బాధ్యులే. చిట్టి చిట్టి చిట్టి, ఈ గాజులు పంపించేసావే? నిన్నే ఈ గాజులు పంపించేసావే? ఏ నేను ఇవ్వకూడదా, నువ్వు తీసుకోకూడదా? ఆ పాటి స్వతంత్రం నాకు లేదా? లేదు. చిట్టి,
నువ్వు నాకెందుకు ఇవ్వాలి? నేనెందుకు తీసుకోవాలి? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అది నీ మనసుకే తెలుసు. నిజమే, నా మనసుకు తెలుసు. నా మనిషికి తెలియదు, ఈ మనుషులకు తెలియదు. ఈ మనుషులతో మనకేమిటి? నీకు లేకపోవచ్చు. నేను ఆడదాన్ని, లోకల్లో బ్రతుకుతున్నాను. లోకులు కాదనలేదు. అంటే కడుపులో ఏదో పెట్టుకునే నీకోసం వస్తున్నాను అనుకుంటున్నావా? అనే అనుకుంటున్నాడు అతను. నువ్వు చేసిన సాయాలన్నీ ఏదో ఉద్దేశంతోనే చేస్తున్నావు అనుకుంటున్నాడు. నీకెనక ముందు ఎవరు లేకపోవచ్చు, కానీ నాకు మొగుడున్నాడు. బతులు నేను చల్లగా ఉండాలన్నా, నా కాపురం బాగుండాలన్నా నువ్వు ఇంకెప్పుడిక్కడికి నాకు నాతో మాట్లాడకు. చిట్టి, లేదు, నీ చిట్టి చచ్చిపోయింది. నీ చిట్టి చచ్చిపోయింది. ఇప్పుడున్నది సీతయ్య చిట్టమ్మ. సీతయ్య చిట్టమ్మ.